రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు. ఎన్సీఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్, చెల్లెలు షర్మిలారెడ్డి కూడా ఎంవీయూ ప్రకారం సరస్వతి షేర్ల బదలాయింపు, కుటుంబ ఒప్పందంలో ఎన్సీఎల్టీ జోక్యం తగదు, పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలిచివేస్తోంది. బాత్తోనే కౌంటర్ వేస్తున్న విజయలక్ష్మి, అంతా చట్ట ప్రకారమే జరిగింది. షర్మిల తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా. నా కుమారుడు జగన్ కోడలు భారతి చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తోంది. బాధాతప్త హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను. జగన్ భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందాలు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ జోక్యం చేసుకోజాలదని ఆమె జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్లో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదన్నారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావని పేర్కొన్నారు. తమకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేసుకున్నాను. సదరు బదిలీని రద్దు చేసి తన పేరు తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరు 51.01% వాటాలు యథావిధిగా కొనసాగాలని ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈ పాయింట్ రైజ్ అయింది. లేకపోతే బోలే బాబా